3వ అధ్యాయం 9వ వచనం మనం గనక గమనించినట్టయితే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదం కోసం పిలువబడిన వారు మనందరము ఆశీర్వదింపబడుటకు పిలువబడిన వారు. ఎందుకో తెలియదు ఈ మాట మరి జ్ఞాపకం వచ్చింది. మరి జ్ఞాపకం వచ్చినప్పుడు దాని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశారు నాకు. మరి మనం గమనించినట్టయితే వాక్య భాగంలోకి మనం వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఇది దావీదు గారి గురించి రాయబడిన మాట. యెహోవా తన చిత్తానుసారమైన మనిషిని కనుగొని ఉన్నాడు. దావీదు గారు అక్కడ మనకి కనబడుతున్నారు. అదే విధంగా అదే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనంలో, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఇప్పుడు దావీదుని కనుగొన్నాను అని చెప్పి 13వ అధ్యాయంలో కనబడుతుంది. కనుగొన్న ఆ దావీదుని పిలిచి ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని పరిపాలన చేయుటకు రాజుగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాం. దావీదుని కూడా ఇప్పుడు ఆశీర్వాదాన్ని పిలిచాడు, ఆశీర్వాదం కొరకు పిలిచాడు. సమూయేలు వచ్చారు, ప్రవక్త అయిన సమూయేలు వచ్చారు. మరి దావీదుని అభిషేకించాడు, ఆశీర్వదించాడు. ఎందుకు దావీదుని ఇప్పుడు దేవుడు ఎందుకు పిలిచాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీల్ని పరిపాలన చేయుటకు దావీదుని దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు, ఆశీర్వదింపబడ్డాడు. రాజు అయ్యాడంటే మరి ఆశీర్వాదమే కాదా? తన ప్రజలైన ఇశ్రాయేలీని పరిపాలించుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదం. మరి ఇలాగా ఆశీర్వదింపబడుటకు పిలువబడిన దావీదు జీవితాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మనకందరికీ తెలుసు. చాలాసార్లు మనం ఆ వచన భాగాన్ని మనం చదువుతూ వస్తున్నాం, గ్రహిస్తూ వస్తున్నాం. అయినా సరే సందర్భాన్ని బట్టి నేను మరలా ఆ వాక్యమును మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అదే మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. సౌలు లేచి ఇశ్రాయేలీయుల్లో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని రేపు జీపు అరణ్యములో దావీదును వెదుకుటకు జీపు అరణ్యమునకు పోయెను. ఇప్పుడు దావీదుని చంపాలి, సౌలు దావీదుని చంపాలి. ఇశ్రాయేలీల్లో ఉన్న ముఖ్యులను మరి ఏర్పాటు చేసుకొని 3000 మందిని తీసుకొని జీపు అనే అరణ్యంలోకి వచ్చాడు దావీదుని చంపటం కోసం. సరే, ఆ రాత్రి అక్కడ పరున్నాడు అని మనకు అక్కడ లేఖనాలు తెలియపరుస్తున్నాయి. 7వ వచనం కూడా మనం తర్వాత చదవండి. సరే, ముందుకు వెళ్దాం. 8వ వచనంలో, అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించాను. 26వ అధ్యాయం 8వ వచనంలో అభిషేక్ అంటున్నాడు, దావీదు యొక్క అనుచరుడు అంటున్నాడు, అభిషేక్ అంటున్నాడు దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటి వేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము. ఏమంటున్నాడు అభిషేక్? అయ్యా, శత్రువు దొరికాడు, నిన్ను చంపాలని వెతుకుతున్న సౌలు దొరికాడు, కాబట్టి చంపేయమంటావా? ఒక మాట చెప్పు, ఈ ఈటతో పొడిచి ఒక్క దెబ్బతో చంపేస్తానని చెప్పి మరి అంటున్నాడు. దావీదు పర్మిషన్ ఇస్తే చాలు, ఇప్పుడు సౌలును చంపేయడానికి సిద్ధంగా ఉన్నాడు అభిషేక్. అప్పుడు దావీదు గారు ఏమంటున్నారు చూడండి, 9వ వచనంలో, దావీదు నీవు అతన్ని చంపకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఎవరైతే ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డారో
ఎవరైతే ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారో వారు ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకునవద్దు. ప్రభు చెప్తున్న మాటలు ఇవి, నేను కాదు. వాస్తవానికి మరి మనల్ని చంపాలనో లేదా మనకి హాని చేయాలనో ఏదైనా కుట్ర చేసిన వ్యక్తి మనకి అవకాశం వస్తే మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా అవకాశాన్ని వదులుకోం. మాట ద్వారా అవకాశం వచ్చినా, చేతుల ద్వారా అవకాశం వచ్చినా అవకాశాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాం? సద్వినియోగపరుచుకుంటాం. కానీ ఆశీర్వాదములకు వారసులకు మనం పిలువబడ్డాం. దావీదుని దేవుడు అభిషేకించాడు సమూయేలు గారి ద్వారా. మరి ఆశీర్వాదానికి వారసుడవుటకు దావీదు తరతరాలని దేవుడు పిలిచాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? నీవు అతన్ని చంపకూడదు. కాబట్టి విశ్వాసులమైన మనము గ్రహించాల్సిన మాట ఏంటంటే, మనము అందరం దేనికి పిలువబడ్డాం? మనందరం దేనికి పిలువబడ్డాం? పరలోకపు వారసత్వానికి పిలువబడ్డాం. అవునా? నిత్య జీవము అనే ఆశీర్వాదానికి పిలువబడ్డాం. పరలోకపు ఆశీర్వాదాలు మనకు కావాలన్నా, నిత్య జీవం అనే ఆశీర్వాదము యేసు ప్రభు వారి ద్వారా మనం పొందుకోవాలన్నా మనం ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. దావీదే గనక అవకాశం దొరికింది కదా అని చెప్పి సౌలును చంపుంటే అది దేవునికి ఇష్టమయ్యేదా? దేవునికి ఇష్టమయ్యేది? అది దేవుడు మెచ్చుకునేవాడా? ఇంకా సౌలుకి దావీదికి పెద్ద తేడా? నేనేమనుకుంటానంటే, ఒకవేళ దావీదు కూడా సౌలులాగా ఆలోచించి సౌలుని గనక చంపేస్తుంటే లేదా సౌలుకి ఏమైనా హాని చేస్తుంటే దేవుడు దావీదుని మెచ్చుకునేవాడు కాదు, దావీదుని దేవుడు ఆశీర్వదించేవాడు కాదు. అందుకే ముందు మాటల్లోనే ఏముంది? నేను కోరుకున్నవాడు. దేవుడు కోరుకున్న వ్యక్తులు అయిన మనమైతే మనల్ని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆశీర్వాదానికి వారసులు చేయడానికి కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. అవునా? దావీదుకి ఇచ్చింది ఇశ్రాయేలు రాజ్యం ఇచ్చి ఉండొచ్చు, కానీ మనకు పరలోక రాజ్యం ఇస్తానికి కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, మరి ఆశీర్వదించాడు. మరి కోరుకున్న వారమైన మనము, దేవుని చేత కోరుకొని ఆశీర్వదింపబడిన వారమైన మనం ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు. అలా చేస్తే మనం ఇంకా పాత నిబంధనలోనే, పాత నిబంధన ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను. నీ కన్ను పీకితే ఎదుట కన్ను పీకు, ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు చెప్తున్న మాట క్షమించమని చెప్తుంది. నీవు నేను ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డాం. నీవు ఒక్కడవే కాదు, నేను ఒక్కడనే కాదు, మన తరతరాలు కూడా ఏం చేయబడటానికి పిలువబడ్డాం? ఆశీర్వదింపబడటానికి పిలువబడ్డాం. ప్రభువు చేత ఎన్నుకొనబడ్డాం. ఎన్నిక లేని వారం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. దావీదు ఎన్నిక లేని వాడని వాక్యం చెప్తుంది. అవునా? దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేనివాడు, మనుషుల దృష్టికి ఎన్నిక లేనివాడు. అయినా ఎవరు ఎన్నిక చేసుకున్నాడు? దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, వెళ్ళి అతను అభిషేకించు. ఒకవేళ మనం ఈ లోకంలో మనుషులకి ఎన్నిక కాని వారం అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును, ఎవరిని? మనల్ని పిలిచిన పిలుపు చూడు. ఎన్నిక చేసుకున్నాడు కదా, ఎందుకు ఎన్నిక చేసుకున్నాడో చూడు. ఎలాంటి వారినైనా మనల్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నీ పిలుపును చూడు ఒకసారి. దావీదుని దేవుడు ఎందుకు పిలిచాడు? తన ప్రజలైన ఇశ్రాయేలీయులను పరిపాలన చేయడానికి పిలిచాడు. నిన్నెందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి పిలిచాడు. ఊరకనే పిలిచాడు, ఏమి ఇవ్వకుండానే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు చాలా మంది ఉన్నారు. దావీదుకు ముందు అన్నలు ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఆ 7లో 3 సైన్యంలో ఉన్నారు, యుద్ధం తెలిసిన వారు.
మరి రాజుగా ఏర్పరచబడాలి లేదా రాజుగా నియమించాలంటే అతనికి ఏం వచ్చి ఉండాలి? యుద్ధ నైపుణ్యం వచ్చి ఉండాలి, సైన్యంలో కొంత అనుభవం ఉండాలి. ఏమీ లేని దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. అన్నీ ఉన్నా అతని అన్నల్ని పిలవలేదు. అందుకే అంటున్నాడు, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. చాలా మంది ఈరోజు పిలవబడలా, చాలా మందికి పిలుపు లేదు. కానీ ప్రభు నిన్ను నన్ను పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులను చేయటానికి, పరలోకపు సొత్తునివ్వటానికి, పరలోకంలో దాగి ఉన్న ధనాన్ని నీకు ఇవ్వటానికి, ఆ నిత్య జీవమును నీకు నాకు అనుగ్రహించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మనం పిలువబడ్డాం కాబట్టి మొట్టమొదటిది ఏం చేయకూడదట? కీడుకు అన్నాడు కదా అని అంటాం. ఇంక మనందరికి తెలిసిందే, దాన్ని ఇంకా వివరించాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా ఆశీర్వాదమునకు వారసులు అవ్వాలి అంటే నువ్వు నేను ఏం చేయాలి? కీడు చేసిన వారికి ప్రతి కీడు చేయకూడదు. అప్పుడే నువ్వు నిజమైన ఆశీర్వాదం పొందుకుంటావు. నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే కీడుకు ప్రతి కీడు మాత్రం చేయకూడదు. ఒకవేళ దావీదు కనుక కీడుకు ప్రతి కీడు చేస్తూ ఉంటే దావీదును కూడా దేవుడు ఆశీర్వదించేవాడు కాడు. దావీదుని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దావీదు ఎలాంటి మనసు గలవాడట? నా ఉద్దేశాలు నెరవేర్చే మనసు కలిగిన వాడు అని వాక్యం చెప్తుంది. దావీదు ఎలాంటి మనసు ఉందట? దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవాడు, దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకున్నవాడు, దేవుని మనసు ఏంటో ఎరిగినవాడు. కాబట్టి నీవు నేను ఉచితంగా పిలువబడ్డాం. లోకంలో అనేకులైన వారిని పిలవలేదు, కానీ దేవుడు ఎలాంటి వారిని పిలిచాడని వాక్యం చెప్తుందో చూడండి. అదే కొరింథీయులకు రాసిన పత్రిక కంటిన్యూషన్ లో చూడండి, 27 వచనం, మొదటి అధ్యాయం 27 వచనం. ఏ శరీరియు జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని, పిచ్చోళమైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానుల్ని కాదన్నాడు, గొప్పవారిని కాదన్నాడు, అనేకులైన వారిని కాదన్నాడు, కానీ ఎన్నికలైన మనల్ని దేవుడు పిలిచాడు. ఎన్నికలేని దావీదుని దేవుడు పిలుచుకున్నాడు, ఎన్నికలేని నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆశీర్వాదానికి నిన్ను నన్ను వారసులు చేయాలని. మరి ఆ ఆశీర్వాదాన్ని నీవు నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27 వచనాన్ని చూడండి. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును. మన పాదాలు దేనికి దూరంగా ఉండాలి? కీడు చేయటానికి నీ దేహం దూరంగా ఉండాలి, కీడు చేయటానికి నీ నోరు దూరంగా ఉండాలి, కీడు చేయటానికి నీ చేతులు దూరంగా ఉండాలి, కీడు చేయటానికి నీ ఆలోచనలు దూరంగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నీ పాదాలను దూరంగా ఉంచుకుంటావో కీడు చేయటానికి, ఎదుటివారికి హాని చేయకుండా ఉండటానికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత ఆశీర్వదింపబడతావు, నువ్వు అంతగా ఆశీర్వదింపబడతావు. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. దావీదు గారు అంటున్నారు, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 9వ వచనంలో అభిషేక్ అంటున్నాడు, దావీదు అయ్యా రాజు ఒక మాట చెప్పు. అప్పటికి ఇంకా రాజు అవ్వలేదు, క్షమించండి. దావీదు ఒక మాట చెప్పు, నేను సౌలుని చంపేస్తానంటే దావీదు గారు అంటున్నారు 26వ అధ్యాయం 9వ వచనంలో, దావీదు నీవు అతన్ని చంపకూడదు, అభిషేకం పొందిన వారిని చంపి నిర్దోషి అవుటకు ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతనిని మొత్తును. అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము పొందిన వారిని, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని నేను అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. నేను చేయను అంటే ఎంతగా పక్క నుంచి ప్రేరేపిస్తున్నాడు అభిషేక్. చంపు, వచ్చిన అవకాశం వదులుకోమాక, మళ్ళీ అవకాశం రాదు. నువ్వు తిట్టు, నువ్వు కొట్టు, హాని చేయి, మళ్ళీ అవకాశం రాదు అని అభిషేక్ దావీదుని ఎంతగా ప్రేరేపించుంటాడేమో.
అందుకే దావీదు అంటున్నాడు, నేను చంపను. డిక్లేర్ చేసాడు, నేను చంపను. నేను చంపి పాపం కట్టుకోలేను. పాపం కట్టుకుంటే ఆశీర్వాదాలు వస్తాయా? ఇప్పుడు సౌలుని చంపితే దావీదు ఒక ఉద్దేశం ఏంటి? 9వ వచనంలో అంటున్నాడు, దావీదు నేను అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవనికి? ఒకవేళ నేను చంపితే దేవుని దృష్టి ముందు దోషిని అవుతాను, పాపం కట్టుకున్న వాడిని అవుతాను. కాబట్టి నేను చంపను. నేను నీ పాపం కట్టుకొని ఆయన్ని చంపి ఆశీర్వాదాలను నేను పోగొట్టుకోను. ఈ కీడు నేను చేయను. దేవుడే చూసుకుంటాడు. అతడు ఒకవేళ యుద్ధంలో చనిపోతాడా, లేదా దేవుడు ఏమైనా అపాయం కలుగజేస్తాడా, దేవుడే చూసుకుంటాడు. ఆ కీడేదో దేవుడే చేస్తాడు, నేనైతే చేయను. ఒకవేళ నేను చేస్తే ఆశీర్వాదానికి దూరం అయిపోతాను. అందుకే అంటున్నాడు, నీ పాదములు దేనికి దూరం ఉంచుకోవాలి? కీడునకు దూరం ఉంచుకో, లేదంటే ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. ఒకవేళ ఎదుటివారు నీకు కీడు చేసే ఉండొచ్చు, ఒకవేళ ఎదుటివారు నీకు హాని చేసే ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ కీడుకు ప్రతి కీడు, హానికి ప్రతి హాని చేస్తే ఇంకా సౌలుకి మనకి తేడా ఏముంటుంది? మన ఒక ప్రత్యేకత ఏముంటుంది? లోకస్తుల వలె, అవిశ్వాసుల వలె, దేవుని ఎరగని వారి వలె వారు కీడుకు ప్రతి కీడు చేస్తారు, టిట్ ఫర్ టాట్. కానీ విశ్వాసమైన మనము, దేవుని ఎరిగిన మనము, ఆశీర్వాదానికి వారసులకు పిలువబడిన మనము కూడా అలా ప్రవర్తిస్తే ఇంకా వారికి మనకి తేడా ఏమి? నేను చంపి నిర్దోషిని కాలేను, దోషిని అయిపోతాను అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. కానీ ఒక పని చేశాడు, అది సౌలుకు తెలియాలని ఒక పని చేశాడు. సౌలు యొక్క కత్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు చూపిస్తున్నాడు, కేక వేశాడు, సౌలా నాయనా, ఇదిగో దేవుడు నన్ను నీకు అప్పచెప్పినా కానీ నేను నీకు ఏ కీడు. ఎవరు అప్పచెప్పారు? ఇప్పుడు దేవుడు అప్పచెప్పినప్పటికీ కూడా నేను నీకు ఎటువంటి కీడు చేయలేదు. 17వ అధ్యాయం 26వ అధ్యాయం 17వ వచనం, 26వ అధ్యాయం 17వ వచనము. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అడగగా, దావీదు ఇట్లా, నేను నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే అని చెప్పి అక్కడ అడుగుతున్నాడు. నా వలన ఏ కీడు నీకు సంభవించనో? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల, అదంతా రాసుకుంటూ వచ్చి కింద వచ్చిన అంటాడు. నేను అక్కడ మనం గమనించినట్టయితే, యెహోవా నిన్ను నీకు అప్పచెప్పినప్పటికీ కూడా నేను నీకు ఏ హాని చేయకుండా వెళ్ళిపోతున్నాను అని అక్కడ మాట రాస్తుంటది. చూడండి ఎంత గొప్ప మనసు. కాబట్టి ఈరోజు మనము ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాము అంటే దానికి గల కారణం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం. కీడుకు ప్రతి కీడును మనము చేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతున్నాము. 23వ వచనం చూడండి. ఇందా మనం అనుకున్న మాట 26వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము ఏమిస్తాడట? అవకాశం వచ్చింది కానీ ఏమీ చేయకుండా వదిలేశాడు దావీదు. దానికి ప్రతిఫలం ఉందా లేదా? దానికి ప్రతిఫలం ఉందా లేదా? దావీదు అంటున్నాడు, ఇదిగో నువ్వు నా చేతికి చిక్కినా, దేవుడు నిన్ను నా చేతికి అప్పచెప్పినా నేను నీకు ఏ హాని, నా నీతిని, నా విశ్వాస్యతను దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నాకేమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. ఆశీర్వాదం. ప్రతిఫలం ఏంటి? ఆశీర్వాదం. అందుకే అంటున్నాడు, ఆశీర్వాదం నాకు వారసులకు మనం పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడు, హానికి ప్రతి హాని చేస్తే ఏమవుతాయి? ఆశీర్వాదాలు రావు మనకి. ప్రతిఫలముగా ఆశీర్వాదాలను కోల్పోతాం. అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం ఏమన్నాడు? నీ పాదములు కీడునకు దూరంగా. ఒకవేళ నువ్వు కీడు చేస్తే ఆశీర్వాదాలు పోతాయి. కాబట్టి విశ్వాసులంగా దేవుడు మనల్ని ఎంచుకున్న విధానం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ
కీడుకి ప్రతి కీడు ఏంచి చేయకూడదు. అందుకే వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మన వ్యాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలి? ఏదైనా వ్యాజ్యం ఉంది, ఏదైనా వివాదం ఉంది, ఏదైనా సమస్య ఉంది, ఇది తీసుకొని ఏం చేయాలట? దేవునికి అప్పచెప్పాలి. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు అతనికి ఏం చేయాలట? కడుపు నిండా భోజనం పెట్టమన్నాడు. వాక్యం చెప్తున్న మాట, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు అతనికి ఏం చేయాలట? కడుపు నిండా ఆకలి తర్వాత కడుపు నిండా తిట్లు పెడతాం మనం కదా, కడుపు నిండిపోద్ది మన తిట్లతో అడిగి. కానీ వాక్యం చెప్తుంది, నీ శత్రువు ఆకలి కొనినప్పుడు నువ్వు కడుపు నిండా భోజనం పెడితేనట అతని నెత్తి మీద నిప్పులు పోసినట్టు అయిపోద్దంట. ఇంక వాడే మదన పడిపోతాడు. అరే, మనం ఎంత హాని చేసినా వీడేంట్రా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కీడుకు ప్రతి కీడు చేయటం వల్ల ఏమైనా ప్రతిఫలం ఉంటుందా? కానీ కీడుకు ప్రతి కీడు చేయకుండటం వల్ల గొప్ప ప్రతిఫలం ఉంది. అది దేవుడిచ్చే ప్రతిఫలమేమో ఒకటైతే, రెండో ప్రతిఫలం ఏంటి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఒకటి దేవుడి నుంచి వచ్చే ప్రతిఫలం, ఆశీర్వాదం. రెండో ప్రతిఫలం ఏంటి తెలుసా? దానివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి తెలుసా? వాళ్ళు మార్పు వస్తుంది. వాళ్ళు ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఆలోచిస్తారు, అరే వీడికి మనం ఇంత కీడు చేసాము, వీడు మనకి ఏ హాని చేయలేదు, వీడికి మనము ఏ హాని చేయలేదు కాబట్టి వాడు ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు. వాళ్ళ పరివర్తన మనం తీసుకొచ్చిన వారము అవుతాం. వాడికి ఇంకొక అవకాశం, ఓకే వాడు మళ్ళీ కీడు చేస్తాడా, ఇంక దేవుడు చూసుకుంటాడు, ఇది మనకు సంబంధం లేదు. వాడు అనుకోవచ్చు, అరే ఇదేంట్రా ఏం చేతకానోడు లాగా ఉన్నాడు, ఏం మాట్లాడట్లేదు, మనం ఎన్ని తిట్టినా ఏం మాట్లాడట్లేదు, వీడేంట్రా చేతకానోడు లాగా ఉన్నాడు అనుకోవచ్చు. అనుకోనియండి. మనం మౌనంగా ఉంటే ప్రభు మాట్లాడతాడు. మనం మౌనంగా ఉంటే ప్రభు మాట్లాడతాడు. దానికి తగిన ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా నీతిని నా విశ్వాసతను దేవుడు చూస్తున్నాడు, దానికి తగిన ప్రతిఫలం దేవుడు నాకు. సౌలుతో అంటున్నాడు ఈ మాటలు, అయ్యా దేవుడు అప్పచెప్పాడు నిన్ను నాకు, అయినా నేను నిన్నేమీ చేయలేదు, దానికి నాకేముంది? నువ్వు నమ్ముతున్నావా మాట? నమ్ముతున్నారా ఆ మాట? దావీదుకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు సౌలుని విడిచిపెట్టినందుకు. సౌలుకి ఏ హాని చేయనందుకు దావీదుకి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చాడు, ఆశీర్వదించాడు. రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చెప్పి ముగిస్తాను. యోసేపు, మనందరికీ తెలిసిన వ్యక్తి యోసేపు. అన్నలు అతనికి ఎంత హాని చేశారు, ఎంత కీడు చేయాలని చూశారు చూడండి. చంపేయాలి. ఆదికాండము చూడండి, మామూలు కీడు కాదు, ప్రాణం తీసేంత పని అక్కడ జరిగినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూద్దాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టముఖము వీనిని తినివేసినని చెప్పుదుము. చంపేద్దాం, ఇదిగో వస్తున్నాడు వీడి కలలు కనేవాడు. వీడేదో చెప్తున్నాడుగా, మొన్న వీడేదో అన్నాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నేను ఒక కళ కన్నాను, ఇదిగో అని కళ చెప్పాడు కదా, ఈయన చంపేద్దాం. యోసేపు అన్నలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? యోసేపుని చంపడానికి యోసేపు వస్తున్నాడు. దూరంగా చూశారు, యోసేపుని చంపడానికి ఆలోచన చేస్తున్నారు. సరే చంపలేదు. అన్నలలో ఒక అన్న అన్నాడు, అరే వాడిని చంపటం ఎందుకురా, రూబేను యూదా అంటారు, వాడిని చంపడం ఎందుకు, విడిచిపెట్టండి, ఇదిగో దూరాన వాళ్ళు వెళ్తున్నారు ఇష్మాయిలీలు, వాళ్ళకి అమ్మేద్దాము అని చెప్పి యోసేపుని అమ్మి వేశారు. తర్వాత అతడు అక్కడ శ్రమల పాలయ్యాడు, తర్వాత రాజు అయ్యాడు, రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. ఇప్పుడు దేశంలో కరువు వచ్చింది. అన్నలు ఎవరి దగ్గరికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు గుర్తుపట్టాడు, అన్నలు గుర్తుపట్టలేదు కానీ యోసేపు గుర్తుపట్టాడు. సరే ఒకసారి ఆహారం ఇచ్చి పంపించాడు, మళ్ళీ రెండోసారి వచ్చారు, ఆహారం అయిపోయిందని మళ్ళీ రెండోసారి ఆహారం కోసం వచ్చారు. ఇక్కడ కొంచెం ఒక్క మాటని మీరు గమనించండి, మనలో ఎంతో పరివర్తన వస్తుంది ఆ మాట వింటే.
నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత పరివర్తన వస్తుంది అంటే మనలో అంత పరివర్తన వస్తుంది, అంత మార్పు ఆ మాటని మనలో నడిపిస్తుంది. చూడండి, అదే ఆది కాండము 45వ అధ్యాయం, ఆది కాండము 45వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకొనినప్పుడు ఎవరినూ అతని యొద్ద నిలిచి, మొత్తం తన పరివారాన్ని పంపించేశాడు. అన్నలందరూ నుంచున్నారు, యోసేపు అక్కడ నుంచున్నాడు. తన అన్నలందరినీ ముందు, అన్నలు తమ్ముడు అందరూ అక్కడ ఉన్నారు. ఇంక అందరిని పనివారందరిని పంపించేసి ఇంకా తను అంచుకోలేకపోయాడు. ఆ ప్రేమ వెళ్ళగక్కుంటున్నాడు తనలో తాను. 2వ వచనం, అతడు ఎలుగెత్తి కీడు చేసినోడు నీకు ఎదురు పడితే నువ్వు ఏడుస్తావా? చెప్పండి. నీకు కీడు చేసి నిన్ను చంపాలనుకున్నవాడు నీ ఎదుట సహాయానికి వస్తే నువ్వేం చేస్తావు? నీ మనసులో నవ్వుతావు, ఎగతాళి చేస్తావు. ఏం చేస్తావు? ఎగతాళి చేస్తావు. ఎరా ఒకప్పుడు నన్ను చంపాలని చేసావు, ఇప్పుడు నాకు దొరికేవరా నువ్వు, నీ అంత చూస్తా. మనసులో ఏం చేస్తావు? దొరికాడు వీడు, నాకు అవకాశం వచ్చింది, నాకు వీడంతా చూస్తా, వీడి పని పడతా. కానీ యోసేపు ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడు. అన్నలను చూసి ఏం చేస్తున్నాడు? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు కీడు చేసిన వాడు, నీకు కీడు తలంచిన వాడు, లేదా చేసిన వాడు, తలంచలేదు, జరిగింది అక్కడ, కీడు చేశారు. నీకు కీడు చేసి నీకు హాని చేసిన వాడు నీ ముందు ఒకానొక దినాన సహాయానికి నిలబడితే నీ మనసులో నీవేమని ఆలోచన వస్తుంది? మొదట చెప్పండి. కానీ యోసేపుని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ వచనంలో ఏం జరుగుతుంది అక్కడ? అతడు ఎలుగెత్తి, ఎవరైనా ఏడుస్తారా? అందుకనే యోసేపు వారసత్వానికి, ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. దీనికి ప్రతిఫలం ఏంటో చెప్పనా? యోసేపు ఈ పని చేసినందుకు, కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉండనందుకు యోసేపు ఆ ప్రతిఫలాన్ని అనుభవించకపోయినప్పటికీ యోసేపు యొక్క కుమారులకు ఆ ప్రతిఫలం వచ్చింది. ఎలాగో? యోసేపుకి ఎంతమంది కుమారులు? 2 కుమారులు, మనష్షే, ఎఫ్రాయిము. యోసేపు చేసిన పనిని బట్టి ప్రతిఫలము యోసేపు 2వ కుమారుడికి కూడా వచ్చింది. అది వాస్తవానికి పెద్ద కుమారుడికే ఆస్తి పంపకాలు జరుగుతాయి, అంటే లెక్కలోకి తీసుకుంటారు. ఆస్తిని పెద్ద కుమారుడికి ఇస్తారు. కానీ 12 కుమారుల్లో ఈ యోసేపు 2వ కుమారుడు చేర్చబడ్డాడు. ఆశీర్వాదం ఎక్కడ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఎఫ్రాయిముకే ఆశీర్వాదం రావాలి, కానీ పెద్దవాడు ఎఫ్రాయిము, చిన్నవాడు మనష్షే. యోసేపు చేసిన పనిని బట్టి ఆ ప్రతిఫలం తన 2వ కుమారుడికి వచ్చింది. చూడండి ఎక్కడికి ప్రతిఫలం. యోసేపు ఒక చక్కని మాట చెప్తాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. ఆది కాండము 45వ అధ్యాయంలోనే 2వ వచనంలో అతడు ఎలుగెత్తి ఏడ్చాడు. ఎంత గొప్ప మనసు చూడండి. ఎవరికి ఉంటుంది ఆ మనసు? ₹1 నష్టపోతేనే మనం ఎంతో ఇబ్బంది పడతాం, బాధపడతాం. అలాంటిది ప్రాణాన్నే తీయటానికి అన్నలు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎదురు పడితే ఏడుస్తున్నాడట. అన్నలను చూసి దుఃఖపడుతున్నాడు. అదే కింద వచ్చిన భాగంలో 5వ వచనం, 45వ అధ్యాయం 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు. ఎవరు చెప్తారు ఈ మాటలు? చెప్పండి. నేనైతే ఏం చేస్తానంటే గతాన్నంతా రివైండ్ చేస్తా ఒకసారి. ఏరా అప్పుడు అలా అన్నావురా నన్ను, ఏరా ఇప్పుడు అలా అన్నావు నన్ను, మళ్ళీ గతాన్నంతా మళ్ళీ ఏం చేస్తాను? నేను రివైండ్ చేస్తాను. కానీ యోసేపు అంటున్నాడు, అయ్యా మీరు వాటిని మనసులో పెట్టుకోమాకండి. మీరు ఒకప్పుడు నాకు చేసిన కీడుని బట్టి మీరేమీ దుఃఖపడొద్దు, మీరు బాధపడొద్దు. నాకు చేసిన కీడుని బట్టి నేను దుఃఖపడట్లా, మీరు కూడా దుఃఖపడొద్దు అంటున్నాడు. నేను బాధపడట్లా, మీరు కూడా బాధపడమాకండి, దుఃఖపడకండి అని చెప్పి ఏమంటున్నాడు? అది మీకు సంతాపము పుట్టింప బాధపడొద్దయ్యా. నన్ను అమ్మివేసినందుకు, నాకు చేసిన కీడును బట్టి మీరు బాధపడొద్దు. ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరు చెప్తారు ఈ మాటలు? ఎవరైనా చెప్తారా?
ఎవరు చెప్పరు. కానీ యోసేపు చెప్తున్నాడు, మీరు బాధపడొద్దు, దుఃఖపడొద్దు అని చెప్తూ, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను, మీరు బాధపడకండి. దేవుడు చేశాడు, మీరెందుకు బాధపడతారు? దేవుడే ముందుగా నన్ను పంపించాడు, మీరు బాధపడమాకండి అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? 45:6 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో నున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను. మీరు బాధపడమాకండి అయ్యా. ఇంకా అన్నలను ఓదారుస్తున్నాడు, ఇలా చేసినందుకు మీరు బాధపడమాకండి అని అన్నల్ని ఓదారుస్తున్నాడు. ఎవరికి ఉంటుంది ఈ మనసు? కీడుకు ప్రతి కీడు చేయాలనే మనసు ఉంటుంది, కానీ నీకు హాని చేసిన వాడు నీ ముందు నుంచున్నప్పుడు వాడికి ఎప్పుడైనా ఇలాంటి ఓదార్పు మాటలు మాట్లాడతామా మనం? పోన్లేయా, నీ వల్ల నాకు నష్టం జరిగిందని ఈ మాట ఎప్పుడైనా మన జీవితంలో నిద్రలోనైనా కలగన్నా అంటావా? కనీసం కలలో అంటావా? కల్లోనైనా అంటావా ఈ మాట? పోన్లేయా, హాని చేస్తే చేసేవులే, నీ వల్ల నాకు నష్టం జరిగితే జరిగిందిలే అని కలలో కూడా ఈ మాటను మనం అను. కానీ దావీదు అంటున్నాడు, నాకు మీరు చేసిన కీడు, నాకు మీరు చేసిన నష్టాన్ని బట్టి మీరు దుఃఖపడొద్దు, బాధపడొద్దు. దేవుడు మేలు కోసమే ఈ పని చేశాడు. కాబట్టి ఒకవేళ ఈ రాత్రి ప్రభు నీతోనైనా నాతోనైనా మాట్లాడే ఒక మంచి మాట, ఒక బలమైన మాట మన హృదయంలో నాటబడే మాట ఏంటి తెలుసా? నువ్వు కీడుని అనుభవిస్తున్నావా? అది మేలుకి అని గుర్తుపెట్టుకో. నువ్వు కీడుని అనుభవిస్తున్నావా? అది దేనికోసం? ఈరోజు నువ్వు కీడుని అనుభవిస్తుంటే లేదా హానిని అనుభవిస్తుంటే అది దేనికోసం అట? రేపటి దినాన దేవుడు నీ జీవితంలో చేయబోయే మేలు కోసమే అని గుర్తుపెట్టుకో. దావీదు యోసేపు చెప్తున్నాడు ఆ మాటలు, నేను చెప్తున్న మాటలు కాదు. మేలు కొరకే దేవుడు ఈ కీడుని చేశాడు, మీరు బాధపడమాకండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న కీడు, నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ఏ హాని నీకేమీ కాదు. అది భవిష్యత్తు తరాలలో అది నీకేం తీసుకొస్తుంది? మేలుని తీసుకొస్తుంది, ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం మౌనంగా ఉన్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడట? దానికి ప్రతిఫలంగా ఆశీర్వదింపబడతావు. నీవే కాదు, ఆ ఆశీర్వాదం నీ తరతరాలకి దేవుడు తీసుకొస్తాడు. నీవొక్కడివే కాదు, ఆ చేసిన దానికి ప్రతిఫలంగా నీ తరతరాలు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి. కాబట్టి గమనించండి, ఆశీర్వాదమునకు వారసులకు మనం ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. కాబట్టి ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పచెప్పు, నీ సమస్యని దేవునికి అప్పచెప్పు. నువ్వు మౌనంగా ఉండు. నువ్వేం చేయాలి? మౌనంగా ఉండు. ప్రభు ఏం చేశాడు? ఈ చెంప మీద కొడితే ఏం చేశాడు ప్రభు? ఈ చెంప కొడితే మళ్ళీ ఈ చెంపను కూడా చూపించారు. ఆయనకి ఎంత కీడు చేశారు ఇశ్రాయేలీయులు, అవునా? ఆయన చేత మేలు పొందిన వారు అనేకులు ఉన్నారు, ఆయన చేత స్వస్థత పొందిన వాళ్ళు ఉన్నారు, ఆయన చేత మేలు పొందిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆయనకి ఎంత కీడు చేశారు? యూదా ఇస్కరియోతు ఆయనతో ఉండి ఆయనకే కీడును తలపెట్టినవాడు, యేసు ప్రభుని అప్పచెప్పేసినవాడు, కీడు చేశాడు. కానీ ప్రభు కీడుకు ప్రతి కీడు చేశాడా? వాస్తవానికి ప్రభువే గనక మనకి కీడు తలంచి పెడితే మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళం, మనం ఎప్పుడో గతించిపోయేవాళ్ళం. మనం చేసిన దానిని బట్టి ప్రభువే గనక మనకి కీడు చేయదలిస్తే మనం ఎప్పుడో గతించిపోయేవాళ్ళం. కాబట్టి కీడుకు ప్రతి కీడు మనం ఎప్పటికీ కూడా చేయకూడదు. దానివల్ల ఏం పోగొట్టుకుంటున్నావు? ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు. ఇది మనసులో పెట్టుకో, ఇది బండ గుర్తు పెట్టుకో. కీడుకు గనక ప్రతి కీడు చేస్తే నువ్వు ఎప్పటికీ ఆశీర్వదింపబడవు, పరలోక ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. కాబట్టి సామెతల గ్రంథం మరి సొలొమోను గారు మనల్ని హెచ్చరిస్తున్నారు, మన పాదాలు దేనికి దూరం ఉంచుకోవాలి? కీడుకి దూరంగా. ఎవరికైనా హాని చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎవరికైనా కీడు చేసే ముందు మనం ఒక్కసారి ఏం చేయాలి? ఏమని ఆలోచన చేయాలి? నా ఆశీర్వాదాలు పోతున్నాయి. నువ్వే పోగొట్టుకుంటున్నావు నీ ఆశీర్వాదాన్ని, నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు. దావీదు అంటున్నాడు, నేను చంపితే దేవుని దృష్టికి దోషినైపోతాను, నా ఆశీర్వాదాలు పోతాయి, నేను చంపను.
నేను ఎందుకు చంపి దోషినవ్వాలి? నేను చంపను, దేవుడు చూసుకుంటాడు. నాకు చేసిన కీడుని బట్టి ఇదిగో నా వ్యాజ్యాన్ని దేవుడు చూసుకుంటాడు. దేవుడు సౌలుని ఏం చేయాలనుకుంటే ఆయన చేస్తాడు. నేనేమి పగ తీర్చుకోను, ఆయన పగ తీర్చుకుంటాడు. అందుకే ప్రభు అన్నాడు, పగ తీర్చుకొనుట నా పని. ప్రభు అంటున్న మాట, పగ తీర్చుకొనుట నేను చూసుకుంటా, నేను పగ తీర్చుకుంటాను. నువ్వు పగ తీర్చుకోమాక, నువ్వు కక్ష సాధింపు చేయమాక. ఎవరు చేయాల పని? దేవుడు చేసుకుంటా. నీకెందుకు ఆ పని? తీర్పు తీర్చుటకు నువ్వెవరివి? ఆయన తీర్పు తీర్చుతాడు. ఆయనకి మనం వ్యాజ్యాన్ని అప్పచెప్దాం. కాబట్టి వారసులం అవ్వాలి. దేనికి వారసులం అవ్వాలి? ఆశీర్వాదాలకు వారసులం కావాలి అంటే మనం ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. చేసిన హానికి, నువ్వు అనుభవిస్తున్న హానికి మరలా నువ్వేం చేయకూడదు? హాని చేయకూడదు. చాలామంది విశ్వాసులు వారి జీవితాలను కనుక మనం చూస్తే ఎట్లా ఉన్నారంటే, కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం, జాగ్రత్త. ఆశీర్వాదాల్ని కోల్పోతున్నాం. నీవే కాదు, నీ బిడ్డలు కూడా కోల్పోతున్నారు. నీవే కాదు, నీ సంతతి కోల్పోతుంది. నీవు మౌనంగా ఉంటే, నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పచెప్తే, నీ నెత్తి మీదకి ఏమొస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. సర్వాధికారి జీవాధిపతి యేసయ్యా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. అవును నాయనా, కీడుకు ప్రతి కీడే చేస్తున్నాం.